చూడండి ప్రతి ఒక్క భయ్యా ఇప్పుడే యాత్ర 2 సినిమా చూశాను భయ్యా. సినిమా ఇప్పుడే చూశాను. సినిమాలో మమ్మూటి గారు యాక్టింగ్ చించేశారు, హీరో గారు కూడా ఎరగదీశారు. యాత్ర 2 సినిమా పరంగా చాలా బాగుంది భయ్యా. కానీ నాకు సినిమా మొత్తంలో రోజా కనబడలేదు అయ్యా, రోజా కనబడలేదు, షర్మిల కనబడలేదు భయ్యా. నిజంగా అఫ్కోర్స్ రోజా సినిమాలు తీసుకోవచ్చు ప్రస్తుతానికి. షర్మిలకి ఏం చేసింది పాపం, షర్మిలకి ఏం చేసింది అసలు సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసాను భయ్య. ఎక్కడ నాకు షర్మిలకి కనిపించలేదు, రోజా అక్క కనిపించలేదు. రోజా అక్క ఎందుకు కనిపించలేదు నువ్వు? ఏ రోజా అక్కకి రెమండేషన్ ఇవ్వలేదా? షర్మిలక్క కూడా రెమండేషన్ ఇవ్వలేదా? సినిమా సూపర్ భయ్య. యాత్ర 2 సినిమా బాగుంది. ఓకే, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడక, ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర గురించి తీసింది కాబట్టి సినిమా అనేది ఒక అద్భుతమైన సినిమా అన్న, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత అద్భుతంగా తీస్తారని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ప్రజల కోసం ఎంత తపన పడ్డారు అనేది క్లియర్గా చూపించారు. చాలా బాగుంది. నువ్వు అన్నట్టు షర్మిల అక్క కనపడలేదు అంటే ఒకటే భయ, ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తీసిన సినిమా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర గురించి ఎలా అనేది క్లియర్గా చూపించారు. నువ్వు అన్నట్టు రోజా అక్క గురించి అడిగావు కదా, రోజా గారు కనిపించడానికి రోజా గారి చరిత్ర కాదు భయ్య, ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. పార్టీ గురించి తన పడ్డ కష్టం. నేను ఇందాక అడిగాను భయ్య, రోజాకి ఎందుకు కనిపించలేదు అంటే అక్కడ ఎక్కడో బంచిక్కలు చేసుకుంటుంది అన్న చెత్తనా కొడుకు. తెలుసా చెప్తాను, ఎవడైనా తప్పుగా మాట్లాడొద్దు, స్త్రీలను గౌరవించండి. అర్థమైందా? సినిమా చూడండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. నిజంగా మమ్మూటి గారి యాక్టింగ్ ఏమైనా చేశారా? యాత్ర సినిమా ఎంత బాగుందో భయ. సినిమా జీవన గురించి చెప్పరా, జగన్ అన్న క్యారెక్టర్ చేసిన జీవన్ అక్కడ జీవనాన్ని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టు ఉంది భయ్య. అక్కడ అసలు ఏ మాత్రం నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్. ఇంత బాగా చూపిస్తే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. చాలా డిఫరెంట్గా ఉంది భయ్య. అసలు నిజంగా జీవనాన్ని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు. ప్రతి సీన్ కూడా చాలా డిఫరెంట్గా చూపించి చాలా జాగ్రత్తగా కూడా ఉంది సినిమా అన్నా. ప్రతి ఒక్క చెప్తున్నా భయ్య, ఓవర్ క్యారెక్టర్ కూడా ఎక్కడ తగ్గలేదు. నిజంగా రియాలిటీగా కళ్ళ కట్టినట్టు చూపించిన డైరెక్టర్ మాత్రం. ఇంకొకటి అడిగాను, మళ్ళీ ఎందుకు మన రోజాక్క కనిపించలేదు అంటే గోవాకి హనీమూన్కి వెళ్ళింది అంటున్నాడు. ఫిబ్రవరి 14 సందర్భంగా సినిమా చూడండి భయ్య. రోజాక్క